హాయ్ అండి, వెల్కమ్ టు వరాహి టారో రీడింగ్. నా పేరు రాధ. గుడ్ ఆఫ్టర్నూన్ అందరికీ. శ్రీమాత్రే నమః. కంటెంట్ ఏంటి అంటే, మీరు మీ పర్సన్ మీకు ఏది ఓపెన్ అప్ అవ్వ చెప్పట్లేదా, మిమ్మల్ని స్టక్ ఎనర్జీలో ఉంచారా, ఏంటి ఫర్దర్గా మీరు ఏం చేయాలి, అవుట్కమ్ ఏంటి ఒకసారి చెక్ చేద్దాం. ఓకేనా? వీడియోలోకి వెళ్ళే ముందు ఒకసారి న్యూట్రల్గా ఉండండి, ప్రశాంతంగా ఉండండి, పాజిటివ్గా ఆలోచించకండి, నెగిటివ్గా ఆలోచించకండి. ఓకేనా? ఓకే, వీడియో ఒకసారి చెక్ చేద్దాం. శ్రీమాత్రే నమః. వీడియో చూస్తున్న మా వ్యూవర్స్ ఒక్క పర్సన్ మిమ్మల్ని స్టక్ ఎనర్జీలో ఉంచితే మీ పరిస్థితి ఏంటి? ఓకేనా? ప్లీజ్ యూనివర్స్, ప్లీజ్ గైడ్ మీ. వీడియో చూస్తున్న మా వ్యూవర్స్ వాళ్ళ పర్సన్ ఓపెన్ అప్ అవ్వట్లేదు, ఇయర్స్ అయినా సరే ఓపెన్ అప్ అవ్వట్లేదు, ఏది చెప్పట్లేదు, స్టక్ ఎనర్జీలో ఉన్నారు. వీళ్ళు ఏం చేయాలి, ఫర్దర్గా వాళ్ళు ఏ డిసిజన్ తీసుకోవాలి? ఓకే, శ్రీమాత్రే నమః. మీకు ఎంత మటుకు రిజల్ట్ అయిందో కింద కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. ఓకేనా? బలవంతంగా ఈ సిచ్యువేషన్ నాదే అని మాత్రం అనుకోకండి. ఓకే ఓకే మీ పర్సన్ మిమ్మల్ని స్టక్ ఎనర్జీలో ఉంచారా? శ్రీమాత్రే నమః. ఓకే, పర్సనల్ రీడింగ్ వల్ల వీడియో తొందరగా అప్లోడ్ చేయలేకపోతున్నా, టైం సెట్ అవ్వట్లేదు. యూనివర్స్ నాకు కూడా. ఓకే, ఆర్టికల్స్ కూడా చూద్దాం, చెక్ చేద్దాం. ఓకేనా? ఫైనల్ కూడా శ్రీమాత్రే నమః. 5 of Wands క్లారిఫికేషన్ ఇవ్వండి యూనివర్స్. Three of Pentacles. బాటమ్ డెక్ మనకు 3 of Pentacles వచ్చేసింది. ద ఫూల్, Seven of Wands, ద టవర్. ఎనీవే, టవర్ సిచ్యువేషన్ ప్రతి ఒక్కరి లైఫ్లో జరగాల్సిందే, జరిగి తీరాల్సిందే. ఓకే, Ten of Wands, Ace of Pentacles, the World, Two of Pentacles, Eight of Pentacles, Three of Wands. ఓకే, బాటమ్ డెక్ 3 of Pentaclesతో మీరు థర్డ్ పర్సన్ సిచ్యువేషన్లో ఉండుంటే. ఓకేనా? మీకు మ్యారేజ్ అయిపోయి మీ పర్సన్కి మ్యారేజ్ అయిపోయిన ఒక సినారియో. ఓకే, ఒక సినారియో 3 of Pentaclesతో చాలా మీకు మీ రిలేషన్ గురించి వాళ్ళ ఫ్యామిలీలో తెలిసిన, మీ ఫ్యామిలీలో తెలిసిపోయి ఉంటే ఒక సినారియో. ఓకే, తెలిసిపోయి ఉంటే ఏం సిచ్యువేషనో, మీ సిచ్యువేషన్ ఏంటో, మీ పరిస్థితి ఏంటో అర్థం కాక ఒక స్టక్ ఎనర్జీలో ఉండి మీ పర్సన్ మీకు ఓపెన్ అప్ అవ్వక ఇయర్స్ అయినా ఇది ముందుకెళ్ళకుండా వెనక్కి వెళ్ళకుండా స్టక్ ఎనర్జీలో ఉంటే 3 years, 5 years, 7 years, 6 years, 1.5 year. ఓకేనా? ఈ ఇయర్స్లో నుంచి 3 of Pentaclesతో ఒక ఆఫీస్లో రిలేషన్ అయి ఉండొచ్చు, లేదనుకుంటే మీకు మ్యారేజ్ అయ్యి మీ పర్సన్కి మ్యారేజ్ అయ్యి ఉండొచ్చు, లేదనుకుంటే మీకు అన్మ్యారీడ్ అయ్యి మీ పర్సన్కి మ్యారీడ్ అయి ఉండొచ్చు. ఓకేనా? అలాంటి సిచ్యువేషన్లో ఉండి మిమ్మల్ని స్టక్ ఎనర్జీలో ఉంచారు. ఓకే, ఓపెన్ అప్ అవ్వట్లేదు, సడన్గా గోస్ట్ చేసేసారు. మీరు అడుగుతున్నా సమాధానం లేదు, కాల్ చేసినా సమాధానం లేదు, మెసేజ్ చేసినా సమాధానం లేదు. వాళ్ళు లెట్ గో చేశారా, వాళ్ళ లైఫ్లో వాళ్ళు బిజీగా ఉన్నారా అంటే అది కూడా మీకు తెలియదు, అది కూడా మీకు చెప్పరు. అలాంటి సిచ్యువేషన్ కానీ మీకు కానీ ఉంటే, ఓకే, థర్డ్ పర్సన్ సిచ్యువేషన్లో మీరున్నా, మీ పర్సన్ ఉన్నా,
మీ పర్సన్ విషయంలో మీరు థర్డ్ పర్సన్ అయ్యి, మీ విషయంలో మీ పర్సన్ థర్డ్ పర్సన్ అయి ఉంటే, ఇలాంటి సిచ్యువేషన్ కానీ మీకు రన్ అవుతుంటే ఇది మీకే డబల్ కాంప్రమేషన్ అండి. ఎందుకంటే ఇక్కడ 3 ఆఫ్ పెంటికల్స్ మోస్ట్లీ ఇది మ్యారేజ్ అయ్యి, ఇది ఎక్స్ట్రా మ్యారేజ్ రిలేషన్ అయి ఉండొచ్చు. ఓకేనా. మనకు ఇక్కడ 5 ఆఫ్ వాండ్స్తో మెంటల్ పీస్ లేదు. వీడియో చూస్తున్న మా వ్యూవర్స్కి అసలు మెంటల్ పీస్ లేదు. మీ లైఫ్లో మీరు ప్రశాంతంగా లేరు, కానీ మీ పర్సన్ వాళ్ళ లైఫ్లో వాళ్ళు బిజీగా ఉండటం, వర్క్ పైన బిజీగా ఉండటం, వాళ్ళు సేఫ్ సైడ్గా ఉన్నారు. మీకు మెంటల్ పీస్ లేదు. మీకు ఇంట్లో గొడవలే, బయట గొడవలే, ఏది మాట్లాడాలో మీరు మాట్లాడుతుంటే అంత ఆపోజిట్ అయిపోతుంది. మీకు ఏం చేయాలో అర్థం కాని సిచ్యువేషన్లో ఉన్నారు మా వీడియో చూస్తున్న మా వ్యూవర్స్. ఓకేనా. ఓకే. 8 ఆఫ్ వాండ్స్తో ఇక్కడ 8 ఆఫ్ కప్స్తో వాకవే చేయాలని ఉన్నా వాకవే చేయలేకపోతున్నారు. ఆల్రెడీ కొంతమంది వాకవే చేసే మూడ్లో ఉన్నారు. మోస్ట్లీ మీ పర్సన్ గురించి ఆలోచిస్తూనే ఉన్నారు, ఏడుస్తూనే ఉన్నారు, వాకవే చేయాలనుకుని స్ట్రాంగ్గా తయారవుతున్నారు. వెరీ గుడ్. ఎస్, ద చారియట్. వెరీ గుడ్. ద చారియట్తో వాకవే చేయాలని ఆలోచిస్తూ కంప్లీట్గా కొందరికి 8 డేస్లో, కొంతమంది పూర్తిగా కంప్లీట్గా ఎండ్ చేసేస్తారు 8 డేస్ 8 వీక్స్లో. ఓకేనా. ద చారియట్తో మీరు అక్కడ చేస్తున్న జాబ్ను 3 ఆఫ్ పెంటికల్స్తో ఒక ఆఫీసు రిలేషన్ అయ్యి కానీ మీకు అయ్యుంటే మీరు ఏం చేస్తారు, ఆ ఆఫీస్ నుంచి మీరు చేంజ్ అయిపోతారు, అక్కడ నుంచి వాకవే చేసేస్తారు. కంప్లీట్గా మీ ఎనర్జీస్ అన్నీ మీరు హోల్డ్ చేసుకొని పెట్టుకొని ఉన్నారు. ఓకేనా. మీ పర్సన్ గురించి ఆలోచించడానికి లేదు. ఎందుకంటే 3 ఇయర్స్ నుంచి ఏడుస్తూనే ఉన్నారు, బాధపడుతూనే ఉన్నారు, మెంటల్గా అసలు చాలా వీక్ అయి ఉన్నారు. ఎందుకు అనంటే మీకు కనీసం ఓపెన్ అప్ అయ్యి ఎస్ నో ఇది పరిస్థితి, ఇలాంటి సిచ్యువేషన్లో ఇలా ఉన్నాను, టైం ఇస్తాను, ఇప్పుడు కలుద్దాం, మాట్లాడదామని కనీసం మీకు ఏది చెప్పట్లేదు. సైలెంట్. మీరు మెసేజ్ చేసినా చూస్తున్నారు, కాల్ చేస్తే లిఫ్ట్ చేయకుండా ఉండటం, వాళ్ళకి నచ్చినప్పుడే కాల్ లిఫ్ట్ చేయటం, ఓకే ఓకే అంత మటుకే, అంతకు మించి ఒక స్టెప్ కూడా ముందుకు వెళ్ళకుండా బెగ్ చేసి మీరు అలసిపోయి ఉన్నారు. ఓకేనా. అలసిపోయి ఉన్నారు. అలాంటి వాళ్ళు ఏమైపోయిందంటే ద చారియట్తో మీకే అనిపించేసేసి, ఏంటి ఇది, ఎందుకు ఇలా, నేను ఎంతకాలం బెగ్ చేసుకోవాలి, ఎంతకాలం నేను ఏడవాలి, ఎన్ని రోజులు నేను ఎదురు చూడాలని చెప్పేసానని ద చారియట్తో మీలో ఒక అవేక్నింగ్ జరిగేసేసి మీరు ఒక పాజిటివ్ మైండ్తో ముందుకు వెళ్ళాలనుకుంటున్నారు. వెరీ గుడ్. ఓకే. వాళ్ళకి మాత్రం వెరీ గుడ్. ఆ చారియట్తో మీరు ఆఫీస్ని చేంజ్ అవ్వాలనుకుంటున్నారు, వర్క్ చేంజ్ అవ్వాలనుకుంటున్నారు, కుదిరితే ఆ ఊరు కూడా చేంజ్ ఆ ఏరియా కూడా చేంజ్ అవ్వాలనుకుంటున్నారు. వెరీ గుడ్. కంగ్రాట్స్. 4 ఆఫ్ వాండ్స్తో ద ఫూల్తో ఒక ఆ రిలేషన్ని మీరు ఎండ్ చేసుకొని స్టక్ ఎనర్జీల నుంచి బయటపడితే ఒక సినారియో మట్టుకు మోస్ట్లీగా మిమ్మల్నిగా ప్రేమించేవాళ్ళు, మిమ్మల్ని గుర్తించేవాళ్ళు, వాళ్ళతో మీకు మ్యారేజ్ అవుతుంది. ఓకేనా. మ్యారేజ్ అవుతుంది. అన్మ్యారేజ్ వాళ్ళకి డెఫినెట్గా మ్యారేజ్ అవుతుంది. ద ఫూల్తో కొత్తగా న్యూ బిగినింగ్ స్టార్ట్ చేస్తారు. ఓకేనా. 4 ఆఫ్ వాండ్స్తో మీరు మీ పర్సన్తో ఒకవేళ మీరు అన్మ్యారీడ్ అయ్యి పర్సన్తో రిలేషన్లో ఉంటే, స్టక్ ఎనర్జీలో ఉంటే మీరు కంప్లీట్గా హీల్ అవ్వండి. ఒక సినారియో. ఓకేనా. మేషన్ సింహ ధనురాశులు. ఓకే. చూసుకోండి మీ జోడియాస్ అనేది, అది మనకు సిచ్యువేషన్కి సెట్ అవ్వాలి. ఓకేనా. అయితే మీరు ఈ రిలేషన్ ఎండ్ చేసుకుంటే షూర్గా చెప్తున్నాను మీకు మంచి పర్సన్తో మ్యారేజ్ అవుతుంది. ద ఫూల్తో చాలా కొత్తగా మీ లైఫ్ను లీడ్ చేస్తారు ఎండ్ చేసుకుంటే. ఓకే. ఈ స్టక్ ఎనర్జీలో మీరు ఉండకండి. ఎదుటి వాళ్ళు ఉంచుతున్నారంటే వాళ్ళని లెట్ గో చేసేసేయండి. వాళ్ళు ఎలా అంటే మీరు వెంటపడటం, మీరు చేయటం, మీరు కాల్ చేయటం, మెసేజ్ చేయటం, వాళ్ళకు నా అంతటి వాళ్ళు లేరు, ఇక నేను పెద్ద వీరుడు, సూర్యుడు, వీరనారిని అని ఫీల్ అయిపోతుంటారు. కానీ వాళ్ళకి అర్థం కాదు ఏంటి అంటే ఎదుటి మనిషిని ఏడిపిస్తూ బాధ పెడుతుంటే అది ఎంత పెద్ద కర్మ ఫేస్ చేయవలసి వస్తుంది అన్నది వాళ్ళకి అర్థం అవ్వట్లేదు. ఒక్కసారి ఒక గంట టైం ఇచ్చి సిచ్యువేషన్ చెప్పి ఇది పరిస్థితి అని చెప్పితే ఏం ప్రాణాలు పోవు కదా. అవతల వాళ్ళు ఏడుస్తూ బాధపడుతూ బెగ్ చేసుకుంటూ ఒక మనిషి పదే మీకు కాల్ చేస్తుందంటే, ఒక మనిషి పదే మిమ్మల్ని తలుచుకుంటుంది, మీ గురించి ఆలోచిస్తున్నారు అంటే వాళ్ళకి మీరు ఎంత ఇంపార్టెంట్ అయితే మిమ్మల్ని చేస్తారు చెప్పండి. ఎదుటి వాళ్ళు చేసినంత మాత్రాన ఆకాశం నుంచి మీరు ఊడిపడలేదు. ఓకే. మిమ్మల్నిగా కోల్పోయే రోజు వస్తుంది. ఓకే. వీడియో చూస్తున్న మా వ్యూవర్స్ మిమ్మల్ని అంతగా రిక్వెస్ట్ చేసుకొని అంతగా బతిలాడుతున్నారు, ఏడుస్తున్నారు, మీ కాల్ కోసం, మీ మెసేజ్ కోసం,
మీరు చెప్పే మాట కోసం వెయిట్ చేస్తున్నారు, ఇయర్స్ అయినా వెయిట్ చేస్తున్నారంటే ఎంత మంచి వాళ్ళు అయితే వెయిట్ చేస్తుంటారు. అన్నమే, అందరం అన్నమే కదా తినేది. ఈ వీడియో ఎందుకు చేస్తున్నానంటే కొందరు బాధ చూడలేక, నా దగ్గర రీడింగ్ తీసుకున్న వాళ్ళ బాధ చూడలేక, అక్క చెప్పలేదు, చేయలేదు, అసలు ఏం జరిగిందో కూడా తెలియదు, ఇలా వెళ్ళిపోయారు, మెసేజ్ చేస్తే చూస్తున్నారు, కాల్ చేస్తే కట్ చేస్తున్నారు, ఇలా అని చెప్పేసి నేడుస్తున్నారు, బాధపడుతున్నారు, వాళ్ళు విపరీతంగా బాధపడుతున్నారు. ఎందుకో వాళ్ళని అంత బాధ పెట్టేసేసి ఏం సాధించాలని చెప్పేసానని ఎదుటి వాళ్ళు ఏడుస్తుంటే, ఎదుటి వాళ్ళు ఫోన్ చేస్తుంటే, మెసేజ్ చేస్తుంటే పెద్దగా హీరో అని, లేకపోతే నా అంతటి వాళ్ళు లేరని ఫీల్ అవుతున్నారా? యూనివర్స్ ఎవరిని వదలదు. ఉచితార్థంగా ఒకరు ఏడుస్తున్నా, బాధపడుతున్నా, మిమ్మల్ని పదే పదే మిమ్మల్ని చేస్తున్నట్టు వాళ్ళు మీకు ఎంత ఇంపార్టెంట్. వీడియో మీ పర్సన్కి షేర్ చేయండి అమ్మా, వీడియో చూస్తున్న వాళ్ళు. ఇలాంటి వాళ్ళకు అహము, ఈగో, యాటిట్యూడ్ ఇలాంటి వాళ్ళు ఉన్న వాళ్ళకి యూనివర్స్ దెబ్బ పడుతుంది. అది మామూలుగా ఉండదు. ఓకే, ఒక్కొక్కరు రీడింగ్ తీసుకుంటుంటే వాళ్ళ సిచ్యువేషన్ చూస్తే బాధ అయిపోతుంది అసలు. నైట్ ఆఫ్ కప్స్కి 7 ఆఫ్ వ్యాన్స్ ఏంటి, కాల్ చేస్తారా, మెసేజ్ చేస్తారా అని ఇంకా మీకు ఒక బబుల్లో కూర్చొని మీరు కాల్ చేస్తే, మీరు మెసేజ్ చేస్తే చూస్తారు, ఈగో బూస్ట్ చేసుకుంటారు. ఓకే, మీ పర్సన్ కాల్ చేస్తే, మెసేజ్ చేస్తే వాళ్ళకి ఆనందం, ఓహో ఇంకా నన్ను చేట్ చేస్తుంది, ఇంకా ఇయర్స్ అయినా నన్ను మర్చిపోతలేదు, అని మర్చిపోవట్లేదు, సారీ నేను లేడీని కాబట్టి అలా చెప్పేసేస్తున్నా, ఫ్లోగా వస్తుంది అని చెప్పేసి అని వాళ్ళు ఏదో ఫీల్ అయిపోతున్నారు. ఎందుకండి మిమ్మల్ని మీరు తగ్గించుకునటం, కాల్ ఎందుకు చేస్తున్నారు, మెసేజ్ ఎందుకు చేస్తున్నారు? ఒక బబుల్లో ఉండిపోయి కాల్ చేస్తారా, మెసేజ్ చేస్తారా, వాళ్ళు ఒక బౌండరీని సెట్ చేసుకున్నారు, వాళ్ళు ఒక గిరి గీసుకున్నారు, ఆ గిరిలోనే ఉంటున్నారు వాళ్ళు. ఓహో ఏదో త్యాగం చేసేసాను, ఏదో నేను సొసైటీకి నేను తగ్గను, నన్ను ఎవ్వరు అనొద్దు అని అనుకుంటున్నారు. త్యాగం చేయడానికి వాళ్ళు ఎవరు అసలు? మిమ్మల్ని త్యాగం చేయడానికి. రిలేషన్లోకి వచ్చే ముందు తెలియదా ఎవరికి ఏమవుతారో? తెలీదా? అప్పుడు ఏమన్నా చెవులు దుబ్బాయా, కళ్ళు దుబ్బాయా, మైండ్ దుబ్బిందా? స్టక్ ఎనర్జీ, విపరీతంగా స్టక్ ఎనర్జీ. బ్యాలెన్స్ అని చెప్పేసి బ్యాలెన్స్ కోసం అయితే చాలా ఏడుస్తున్నారు, బాధపడుతున్నారు, ముందుకు వెళ్ళలేకపోతున్నారు, వెనక్కి వెళ్ళలేకపోతున్నారు. ఒక్క ఛాన్స్ వస్తే బాగుండు అని చెప్పేసి ఇయర్స్, 7 ఇయర్స్, 8 ఇయర్స్ వద్దు. ఈరోజు ఇంపార్టెంట్, టైం చాలా వాల్యుబుల్. ఓకే, ఒక్కసారి టయాన్ని మనం కాదనుకుంటే, టయాన్ని బెగ్ చేసుకున్న టైం రాదు. కాలం చాలా విలువైంది, రోజులు చాలా విలువైంది. వాళ్ళు బ్రతుకులు అంతే. వాళ్ళు సుఖపడరు, ఇంకో ఎదుటి వాళ్ళని సుఖపెట్టారు, ఎదుటి వాళ్ళని సంతోషంగా ఉంచారు. వాళ్ళు స్టక్ ఎనర్జీలో ఉంటారు, మిమ్మల్ని స్టక్ ఎనర్జీలో ఉంచుతారు. దయచేసి బ్యాలెన్స్ కోసం ఎంతకాలమని ఏడుస్తారు, ఎంతకాలమని వెయిట్ చేస్తారు? అది కరెక్ట్ కాదు కదా. మీకైనా తెలిసిపోతుంది కదా నిజంగా మీరంటే అంత వాల్యూ ఉంటే. ఇయర్స్ మిమ్మల్ని స్టక్ ఎనర్జీలో ఉంచారు వాళ్ళు. మీకన్నా బెటర్మెంట్ వాళ్ళ కోసం ఆలోచిస్తున్నారేమో. ఈ లడ్డు కావాలా, ఆ లడ్డు కావాలా, వీళ్ళు బెటరా, వాళ్ళు బెటరా అని ఆలోచించే ఒక స్టెబిలిటీ లేని చీఫ్ మైండ్, చీఫ్ థాట్స్ ఉన్న వాళ్ళతో మీరు స్టక్ ఎనర్జీలో ఎందుకు ఉంటారు చెప్పండి? ఉండవద్దు కదా. జస్టిస్, డబుల్ కంప్రమేషన్. సో మీకు జస్టిస్ అయితే షూర్గా మీకు ఇక్కడ జస్టిస్. ఓపిక పట్టండి. ఏడ్చిన ఏడుపు, కార్చిన కన్నీరు, ఎదురు చూసింది, మీరు వర్క్ చేసింది, వాటెవర్ ఏదైనా సరే అది మీకు జస్టిస్, యూనివర్స్ మీకు జస్టిస్ చేస్తుంది. మీరు కంప్లీట్గా హీల్ అవ్వండి. మీరు స్టక్ ఎనర్జీ నుంచి బయటకి రండి. కాల్ చేస్తే బాగుండు, మెసేజ్ చేస్తే బాగుండు, అది ఆ భ్రమల నుంచి బయటకి రండి. ఓకే, 10 ఆఫ్ వాండ్స్కి క్లారిఫికేషన్, ద టవర్. ఓకే, మీరు ఉన్న పల్లంగా ఎవరి ఎనర్జీసో నాకు తెలియదు, కానీ ఉన్న పల్లంగా వీడియో చూస్తున్న వాళ్ళు మొత్తానికి ఈ బడన్ నుంచి సడన్గా హీల్ అయిపోతారు. లిటరలీ సడన్గా హీల్ అయిపోతారు. అక్టోబర్ మంత్ 10 అనేది అక్టోబర్ మంత్లో సడన్గా హీల్ అయిపోతారు. ఇక లేదు, వాళ్ళు ఉన్నారా, ఉంటే ఉండని, ఎక్కడున్నా వాళ్ళు ఉండని, నేనేం చేస్తే బాగుంటా, నేను ఎలా ముందుకెళ్తే బాగుంటా అని చెప్పేసానని ద టవర్తో. ఓకేనా, ద టవర్తో ఎస్, ఎలా గ్రోత్ చేయాలి, నేను ఎలా ముందుకెళ్ళాలి, నేను ఎలా ముందుకెళ్తే నేను ఎలా హీల్ అవుతాను అని చెప్పేసి 5 ఆఫ్ వ్యాన్స్ ఒక్క 5 ఆఫ్ పెంటికల్స్తో చేసి 6 ఆఫ్ కప్స్తో చాలా లిటరలీ ఇక్కడ 10 ఆఫ్
10 of Wandsతో టవర్ సిచ్యువేషన్ వచ్చేసేసి, ఓకే, ఒక సినారియో టవర్ సిచ్యువేషన్ వచ్చేసేసి గ్రోత్ చేయాలని చెప్పేసి అని, కెరియర్లో ముందుకు వెళ్ళాలని, 5 of Pentacles విపరీతమైన ఆలోచనలు, విపరీతమైన బాధ, ఒకేసారి కంప్లీట్గా హీల్ అయిపోతారు. ఎందుకు హీల్ అయిపోతారు? టవర్ సిచ్యువేషన్ వచ్చింది కాబట్టి. ఇయర్స్ నుంచి ఏడ్చిన ఏడుపంతా ఒక్కరోజే ఏడిచేసేస్తారు. 6 of Cupsతో చక్కగా హాయిగా ప్రశాంతంగా మిమ్మల్ని మీతో మీరే, ఓకే, సంతోషంగా ముందుకెళ్ళిపోతుంటారు. మీ ఫ్రెండ్స్తో అవేక్నింగ్ అవుతారు, మీ ఫ్రెండ్స్ని కలుస్తారు, మీ చిన్ననాటి వాళ్ళతో స్నేహం చేస్తుంటారు. పెట్స్ని, కొంతమంది వీడియో చూసిన వాళ్ళకి పెట్స్ అంటే ఇష్టము, పెట్స్తో టైంపాస్ చేస్తుంటారు, ఎక్కడికైనా వెళ్తుంటారు, జాబ్లో చాలా గ్రోత్ వస్తుంటుంది, ఓకేనా, కెరియర్లో చేంజెస్ వస్తుంటుంది. 5 of Pentaclesతో ఇక్కడ మిస్సింగ్ ఎనర్జీ, చాలా 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 మిస్సింగ్ ఎనర్జీ. మీకు మీ లైఫ్లో మీకు చిన్ననాటి స్నేహితులు, మిమ్మల్నిగా గుర్తించే వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళు కూడా మీ లైఫ్లోకి వస్తారు, అన్ఎక్స్పెక్టెడ్గా వస్తారు. మీ చిన్ననాటి స్నేహితులు అన్ఎక్స్పెక్టెడ్గా వస్తారు కంప్లీట్గా. ఇక్కడ మనకి 6 of Swordsతో 10 of Wandsతో, ఓకే, ఇక్కడ మనకు 10 of Wands 10 of Wands డబుల్ కంప్రమేషన్ అండి, చూసుకోండి, ఓకేనా. ఫ్లోగా మంత్ కూడా నేను బై మిస్టేక్ చెప్తే అది కూడా మళ్ళీ కామెంట్ బాక్స్లో పోస్ట్ చేస్తాను. నాకు తలనొప్పి, ఇప్పటికున్న తలనొప్పి చాలా. 10 of Wandsతో 6 of Swordsతో, ఓకే, ఇక్కడ 10 అనేది నేను కంఫర్మేషన్ కోసం చూపిస్తున్నాను. అయితే 6 of Swordsతో 10 of Wandsతో ఒక భారంగా ఆ ఉన్న రిలేషన్ ఎండ్ చేసేసుకొని వీడియో చూస్తున్న మా వ్యూవర్స్ ఈ గజిబిజి గందరగోళాల నుంచి ప్రశాంతమైన వాతావరణంలోకి వెళ్తుంటారు. వెళ్ళే ముందు చాలా బడన్గా వెళ్తుంటారు, ఓకే, వెళ్ళలేక వెళ్తుంటారు. వెళ్ళలేక కొన్ని జ్ఞాపకాలను మీతో పాటు ప్యాకేజ్ తీసుకొని పోతారు, అంత ఈజీగా కొన్ని వదులుకోలేరు, ఓకేనా. 10 of Wandsతో కంప్లీట్గా దాన్ని ఎండ్ చేసుకొని ముందుకెళ్ళిపోతారు. 9 of Cups ఎక్సలెంట్గా లైఫ్లో చక్కగా హాయిగా మీరు ఒక ప్రశాంతమైన వాతావరణంలోకి వెళ్ళిపోతుంటారు, ఓకేనా. 4 of Cupsతో Ace of Pentacles మిస్సింగ్ ఎనర్జీ, చాలా 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 మీ పర్సన్ని మిస్ అవుతున్నారు. సో ఒక సినారియో మటుకు మీరు హీల్ అయితే, ఓకేనా, మీరు కంప్లీట్గా హీల్ అయిపోతే దానివల్ల షోర్గా మిమ్మల్ని ఎవరు రిజెక్ట్ చేశారో, ఓకే, ఎవరు రిజెక్ట్ చేశారో, ఇయర్స్ అయినా మీకు ఓపెన్ అప్ అవ్వని వాళ్ళకి యూనివర్స్ మీకు ఫేవర్గా పనిచేస్తుంది. కాబట్టి ఏస్ ఆఫ్ పెంటికల్స్తో ఖచ్చితంగా మళ్ళీ మీకు వాళ్ళు ఆఫర్ తీసుకొస్తారు. ఎవరు హీల్ అవుతారో, ఎవరు ఆ సిచ్యువేషన్ వదిలేస్తారో, మీ లైఫ్లో మీరు చాలా బిజీగా ఉంటారో, ముందుకు వెళ్ళిపోతారో, స్టక్ ఎనర్జీలో నుంచి బయటపడతారో వాళ్ళకి ఒక కింగ్ ఆఫ్ వ్యాండ్స్తో ఒక క్లారిటీ వస్తుంది, ఓకేనా. అప్పుడు ఆ పర్సన్ వచ్చేసి మీకు లవ్ ప్రపోజ్ చేసినా కూడా మీరు యాక్సెప్ట్ చేసే పొజిషన్లో ఉండరు, ఓకేనా. యాక్సెప్ట్ చేసే పొజిషన్లో మీరు ఉండరు, చెయ్యరు కూడా. ఎందుకంటే మీరు కంప్లీట్గా హీల్ అయిపోయారు కాబట్టి, ఓకేనా. అయితే జస్టిస్తో వరల్డ్తో కంప్లీట్గా మీకు జస్టిస్ జరుగుతుంది, షూర్గా జస్టిస్ జరుగుతుంది. డబుల్ కంఫర్మేషన్ అంటే ఖచ్చితంగా మీకు లిబ్రా తులారాశి వాళ్ళకి ఇక్కడ తులారాశి ఎనర్జీస్ కూడా మనకు బాగా అందుతున్నాయి కాబట్టి మీకు జస్టిస్ అనేది రాబోతుంది. వీళ్ళు మీకు ఫేవర్గా మారబోతుంది. గ్రాటిట్యూడ్ చెప్పుకోండి, ఓకే, గ్రాటిట్యూడ్ చెప్పుకోండి, యూనివర్స్కి గ్రాటిట్యూడ్ చెప్పుకోండి. అవుట్కమ్ మీరు ఎన్ని రోజుల్లో హీల్ అవుతారు, ఓకేనా. అవుట్కమ్ ఒకసారి చెక్ చేద్దాం. శ్రీమాత్రే నమః. ఎన్ని రోజుల్లో మీరు హీల్ అవుతారు? Ace of Swords, nice. 7 of Swords, okay. The Moon. వీడియో చూస్తున్న వాళ్ళకి ఇది అవుట్కమ్ చెప్తున్నాను. Ace of Swordsతో కంప్లీట్గా మీరు ప్రశాంతంగా మీకోసం మీరే వర్క్ చేసుకుంటారు, మీకోసం మీరే ఆలోచిస్తారు. ఒక సినారియో, ఓకే, మన కోసం మనం ఎప్పుడు ఆలోచిస్తామో లైఫ్లో బాగుపడ్డట్టు లెక్క. మీ ఎమోషన్స్తో, మీ మంచితనంతో ఎదుటి వాళ్ళకు పని లేదు అనుకున్నప్పుడు ఎడంకాలతో తన్ని వదిలేయండి. మిమ్మల్ని అందుకునే అర్హత వాళ్ళకు లేదు, ఓకేనా. మిమ్మల్ని అందుకునే అర్హత వాళ్ళకు లేనప్పుడు లీవ్ ఇట్, వదిలేయండి, లెట్ గో, ప్రశాంతంగా ముందుకెళ్ళిపోండి.
7 స్పాట్స్తో చాలా 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 సొసైటీ కోసమో లేదనుకుంటే వైఫ్ కోసం హస్బెండ్ కోసమో మీరు కానీ ఈ వీడియో చూస్తుంటే సొసైటీ అని చెప్పేసి అని ఎవరు బాధపడుతున్నారో, సొసైటీకి ఇంపార్టెంట్ ఎవరిస్తున్నారో, ఒక్క స్టెప్ తీసుకోవాలంటే బాధపడి ముందుకెళ్ళలేక వెనక్కెళ్ళలేక భయంతో బ్రతికే వాళ్ళు ఎవరున్నారో కానీ వాళ్లకు ఇంచుమించు యూనివర్స్ వాళ్ళకు పని చేయదు. ఓకేనా? మిమ్మల్ని ముందు పెట్టుకొని మీకు ఇంపార్టెంట్ ఇచ్చుకొని యూనివర్స్ గ్రాట్యూడ్ చెప్పుకుంటూ ఫిజికల్గా అవేక్నింగ్ అవుతూ వర్క్లో బిజీగా ఉంటూ మీరు కంప్లీట్గా హీల్ అయిపోతే లైఫ్లో చాలా మిరాకిల్స్ చూస్తుంటారు. అలా కాకుండా ఎప్పుడు ఏడుస్తూ సొసైటీ కోసం బాధపడు, సొసైటీ వాళ్ళు ఏమనుకుంటారో వీళ్ళు ఏమనుకుంటారో, నేను ముందుకు వెళ్ళాలా వెనక్కి వెళ్ళాలా అని చీకటిని చూసి కర్రను చూసి పామనుకొని భయపడుతూ మీలో మీరే బాధపడుతూ ఒక డెవిల్ ఎనర్జీలా ఉంటే ఓకేనా, మీరు స్టక్ ఎనర్జీలోనే ఉంటారు, మీకు జస్టిస్ అవ్వదు. చెప్పానా? 5 ఆఫ్ కప్స్తో ఏడుస్తూనే ఉంటారు, బాధపడుతూనే ఉంటారు. స్ట్రెంగ్త్, ఎవరి ఎనర్జీస్ ఏడుస్తారు, బాధపడతారు, స్ట్రెంగ్త్ కూడా పట్టుకుంటారు. ఒక మెజిషియన్. ఓకేనా? ఏడుస్తూ బాధపడుతూ ఇంకింతే. ఈ ఎనర్జీలో నుంచి మీరుగా హీల్ అయ్యి బయటకు వస్తేనే ఒక ధైర్యాన్ని కూడగట్టుకుంటారు. లేదనుకుంటే ఇలా సాడ్ ఎనర్జీలోనే ఉంటారు. ఓకే, ఈ వీక్ నుంచి ఆప్టికల్స్ చూద్దాం. మీ గైడెన్స్ ప్లీజ్ యూనివర్స్, ప్లీజ్ గైడ్ మీ. స్టక్ ఎనర్జీలో ఉన్న వాళ్ళు ఎప్పటికల్లా హీల్ అవుతారు. నాకు 10 చాలా కనిపెడుతుంది. అక్టోబర్ మంత్ చాలా చాలా ఎవరికి న్యూ బిగినింగ్ అవుతుందో, ఎవరెవరి లైఫ్లో ఏం మిరాకిల్ అవుతుందో తెలీదు. వెయిట్ అండ్ సీ. రీడింగ్ తీసుకున్న వాళ్ళు, పర్సనల్ రీడింగ్ తీసుకున్న వాళ్ళకు కూడా అక్టోబర్ మంత్ ఎస్ ఇక్కడ టవర్ వచ్చిందమ్మా, గమనించండి. ఎక్కడో చూసా టవర్. ఓకే, ఇక్కడ టవర్ వచ్చేసింది, మనకి టవర్ వచ్చేసేసింది. ఇక్కడ గమనించేస్తే సడన్గా డబుల్ కన్ఫర్మేషన్ అండి. సడన్గా 10 ఆఫ్ పెంటికల్స్తో చాలా అవేక్నింగ్, మునుపటి కన్నా విపరీతంగా గ్రాట్యూడ్ మా ఎవరి ఎనర్జీస్ కానీ టవర్ సిచ్యువేషన్ సడన్గా జరుగుతుంది. మీరు ఎంత హ్యాపీగా ఒక ఉన్నతమైన స్థాయిలోకి వెళ్ళిపోతారు. ఓకే, చాలా 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 మీ పర్సన్ మిమ్మల్ని చూసి ఆశ్చర్యంగా ఫీల్ అయిపోతారు. ఓకేనా? మీరు మొహానికి ఇన్ని రోజులు వేసుకున్న మాస్క్ తీసేసేస్తారు. అంటే మీ లోపల ఎంత బాధ ఉన్నా పైకి నవ్వుకుంటూ సంతోషంగా ఉంటూ మిమ్మల్ని మీరు హీల్ చేసుకుంటూ మొఖానికి ఫేస్కు మాస్క్ వేసుకొని ఎవరున్నారో వాళ్ళు మాస్క్ తీయబోతున్నారు డెప్త్తో. ఓకే, డెప్త్తో మాస్క్ తీసేసి ఒక మంచి దారులు వెతుకుతుంటారు. వేగవంతంగా ఇలా చూడండి, వేగవంతంగా మంచి దారులు వెతుకుతుంటారు. మంచి గ్రోత్ ఉంటుంది. స్టక్ ఎనర్జీ నుంచి బయటకు వచ్చిన వాళ్ళకి మంచి గ్రోత్ ఉంటుంది. దయచేసి చెప్తున్నా, స్టక్ ఎనర్జీ అనేది మాత్రం ఉండకండి. ద మెజిషియన్తో చాలా 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 మీరు ఏది మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తే అది అవుతుంది. పాజిటివ్గా ఆలోచిస్తే పాజిటివ్గా అవుతుంది. ఓకేనా? మొనాలజీ కార్డ్స్, అఫర్మేషన్ కార్డ్స్ తీద్దాం. ఫైనల్ అవుట్కమ్ విన్నారు కదా, హీల్ అవ్వడానికి ప్రయత్నం చేయండి. స్టక్ ఎనర్జీ నుంచి బయటకు రండి. క్యాన్సర్, టేక్ ఏ బ్రీతర్. మీరు శ్వాసని వదలటం ఎన్నిసార్లు వదులుతున్నారు, ఎన్నిసార్లు పీల్చుకుంటున్నారు, ఎక్సర్సైజ్ చేయండి. ఓకేనా? బ్రీతింగ్ ఎక్సర్సైజ్ చేయండి. క్యాన్సర్, మీరు పాస్ట్ని వదిలేయండి, ప్రజెంట్లోనే ఉండండి. ఓకేనా? కాప్రికాన్. లియో, గో వరల్డ్, ఒకసారి ప్రపంచాన్ని చూడండి. ఎంబ్రెస్ ది ఫ్లో ఆఫ్ లైఫ్. లైఫ్ను చాలా పెద్దగా ఊహించేసేసుకోండి. చాలా పెద్ద ప్రపంచం, చాలా పెద్దది. లైఫ్ అంటే ఏంటి అసలు అదొక్కసారి తెలుసుకోండి. స్టక్ ఎనర్జీలో ఉండి పర్సన్ అనుకుంటే ఏది ఉండదు అక్కడ.
లైఫే బోర్ అయిపోతుంది, ముందుకు వెళ్ళలేరు, వెనక్కి వెళ్ళలేరు. ఓకేనా? స్టక్ ఎనర్జీ నుంచి బయటకు రండి, అంబ్రెస్ ది ఫ్లో ఆఫ్ లైఫ్. ఓకే, లైఫ్ని చాలా పెద్దగా ఊహించేసేసుకోండి. మనకు గాడిచ్చిన ఈ లైఫ్ని మనం ముందుకు వెళ్ళాలి, మన సోల్ని మనము తృప్తిపరచుకోవాలి, మనతో మనం అవేకనింగ్ అవ్వాలి, మనతో మనం హ్యాపీగా ఉండాలి. ఫైనల్గా ఎనర్జీస్ వాళ్ళు చాలా తెలివిగా గేమ్ ఆడుతున్నారు. ఓకేనా? మీరు చేసి చేయటం అంటే ఇష్టం, మీరు మెసేజ్ చేయటం అంటే ఇష్టం, వాళ్ళని బెక్ చేసుకునటం అంటే ఇష్టం. ఎందుకు? దేనికి? దిగజారటం ఎందుకు? అవసరమా? వాళ్ళకి యూనివర్స్ చూసుకుంటుంది. కొంచెం మీ టైం అలా నడుస్తుంది, వాళ్ళ టైము స్టార్ట్ అయితే అప్పుడు తెలిసి వస్తుంటుంది పెయిన్ అంటే ఏంటి, మంచి వాళ్ళు ఏడిపిస్తే ఎలాంటి పరిస్థితుల్లో ఉంటాము ఎలా అని వాళ్ళకు తెలిసి వస్తుంది. విత్ ఇన్ ది నెక్స్ట్ ఫ్యూ వీక్స్ చూస్ ది న్యూ డైరెక్షన్. నేను చెప్తున్నాను కదా, న్యూ డైరెక్షన్లోకి వెళ్ళండి. గెట్ మోర్ ఇన్ఫర్మేషన్. దేర్ ఈజ్ సంథింగ్ బెటర్. రిమైన్ పాజిటివ్గా ఆలోచించండి. ఓకేనా? చాలా పాజిటివ్గా ఆలోచించండి. మీరు కొన్ని వారాల్లో కంప్లీట్గా నేను చెప్పాను కదా, 8 వీక్స్ 8 డేస్లోనే కంప్లీట్గా టవర్ సిచ్యువేషన్ వచ్చేస్తుంది. పీడ వదిలిపోయిందని చెప్పేసి ఎడకాలతో అనేసి లెట్ గో చేసేసుకొని మీ లైఫ్లో మీరు చాలా బిజీగా ఉంటారు. చూజ్ ఏ న్యూ డైరెక్షన్, గెట్ మోర్ ఇన్ఫర్మేషన్. ఇప్పుడు సపోజ్ మీరు చూస్తున్నారు, ఇందులో ఎంతో ఇన్ఫర్మేషన్ ఉంది, మీరు తెలుసుకోండి, వినండి. విన్నప్పుడే కాదు హీల్ అవ్వటం, దాన్ని ఆచరించండి. 10 మాటలు 100 మాటలు మనం మంచి మాటలు వింటే అందులో 10 మాటలైనా ఆచరించండి, వినండి. మనం ఫాలో అవుతాం. ఒక్కరి హీల్ అయినా చాలు, ఆ కుటుంబం అంతా హీల్ అవుతుంది. మీరు స్టక్ ఎనర్జీలో ఉంటే కుటుంబాన్ని ఎలా ముందుకు తీసుకెళ్తారు చెప్పండి? మీరు ఎలా ముందుకు వెళ్ళిపోతారు? ఇక్కడ మనకు రాశులు వచ్చేసి వృషభం, కన్య, మకర రాశులు, కర్కాటకం, మీన, వృశ్చిక రాశి, మేషం, సింహ, ధనురాశులు. ఎందుకంటే బోలెడ్ కార్డ్స్ వచ్చేసాయి కాబట్టి. ఓకేనా? ఇక మనకు లెటర్స్ వచ్చేసి 3, 3, 10, 10, 5, 17, 21, 1, 9, 7, 21, 8, 2, 1, 4, 5, 6 నెంబర్స్ చాలా వచ్చేసాయండి. ఓకే, ఏస్ ఆఫ్ పెంటికల్స్ 1, 1, 18, 4 ఇలా నెంబర్స్ వచ్చేసాయి. ఓకేనా? ఇక్కడ డైస్ వేద్దాం. స్టక్ ఎనర్జీ ఉన్న వాళ్ళ కోసమే నా దగ్గర రీడింగ్ తీసుకున్న వాళ్ళు స్టక్ ఎనర్జీలో ఉన్నారు. వాళ్ళ బాధ చూడలేకే మీ పర్సన్ ఇయర్స్ అయినా సరే ఓపెన్ అప్ అవ్వకుండా వాళ్ళ లైఫ్లో వాళ్ళే చూసుకుంటున్నారు. ఓపెన్ అప్ అవ్వట్లేదు అంటే మిమ్మల్ని వదలనే వాళ్ళ ఇంటెన్షన్స్ కాదు, బట్ వదలలేని వాళ్ళు నోరుదేసి చెప్పాలి. లేదనుకుంటే ఏదో ఒక్కటి క్లియర్ చేసేసేయాలి. ఎందుకు స్టక్ ఎనర్జీలో ఉంచుతారు? అది పాపం కదా. 1, 4 కంప్లీట్ ఎండ్ అయిపోయింది. కంప్లీట్గా ఒక రిలేషన్ ఎండ్ అయిపోయింది. వెరీ గుడ్. 6, 4 కంప్లీట్ దరిద్రం పోయింది. 2 సార్లు వచ్చేసింది. 3, 2, 5, 4. ఓకేనా? స్టక్ ఎనర్జీ ఉన్న వాళ్ళ కోసం ఈ రీడింగ్ చేశాను. కొందరు రిక్వెస్ట్ మేరకు చేశాను ఇది. ఓకే, వాళ్ళ కోసం ఎవరికి ఎంత మటుకు రెజనేట్ అయితే అంత మటుకు తీసుకోండి, లేదనుకుంటే లీవ్ ఇట్. ఓకే, మీకు కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, కనపడుతున్న బెల్ సింబల్ మీద క్లిక్ చేయండి. మీకు కానీ పర్సనల్ రీడింగ్ కావాలంటే కనపడుతున్న నెంబర్ కాల్ కానీ మెసేజ్ కానీ చేయండి. సో నిన్న నేను వీడియో చేశాను, మార్నింగ్ కూడా వీడియోలో నేను చెప్పాను, అది ఎక్కువ చూడరు కాబట్టి ఆఫ్టర్నూన్ వీడియో అయితే ఎక్కువ చూస్తారు కాబట్టి నిన్న మార్నింగ్ 3 టైమ్స్ చేస్తే ఈరోజు ఎలా ఉండబోతుంది అనేది అది కాస్త డిస్టర్బెన్స్ వల్ల చేయలేకపోయాను. సో మళ్ళీ ఆఫ్టర్ 11కి నేను వీడియో చేస్తుంటే మీ లైఫ్లోకి ఎవరు రాబోతున్నారనే వీడియో అనుకుంటా తమిళ. ఓకే, అది చేయబోతుంటే ఈ డెక్ 3 డేస్ క్రితం వచ్చింది, ఆల్రెడీ మీకు చూపించాను. ఈ డెక్ది స్టార్టింగ్ కార్డు కూడా తీసి చూపించాను. సో కొంతమంది అయితే నేను ఫ్లోగా అయితే ఆ వీడియో చేస్తుంటే ఒకసారి స్టక్ అయిపోయింది, తీశాను, మళ్ళీ చేశాను, స్టక్ అయిపోయింది, అలా 3 టైమ్స్ తీశాను. అప్పుడే నాకు యూనివర్స్ నాకు చెప్పింది ఏమని, ఆగిపోమ్మని. అయినా సరే మళ్ళీ వీడియో కోసం చూస్తుంటారు కదని చేశా.
సో నేను ఫ్లోలో ఆగస్ట్ అని చెప్పబోయి అక్టోబర్ అని చెప్పబోయి ఆగస్టు చెప్పేశాను. మీరు ఓల్డ్ వీడియోనే పెట్టేశారు, మీరు ఆగస్టు మంత్ అని చెప్పారు అని కింద కామెంట్ బాక్స్లో పోస్ట్ చేశారు. చూడండి, పర్సనల్ రీడింగ్, ఫ్యామిలీస్, వర్క్, రీడింగ్స్, వీడియో చేయటం ఎంత బడన్ అవుతుందంటే అంత బడన్ అవుతుంది. ఫ్లోగా మాట స్లిప్ అవుతుంది. అంత మాత్రం చేత పాత వీడియోలు ఎందుకు పెట్టాం కదా, పాత వీడియో పెట్టాలని చెప్పేసి అని అన్నారు. పాత వీడియో పెట్టాల్సిన అవసరం ఏంటి చెప్పండి? ఎనీవే, పాజిటివ్గా ఆలోచిస్తే పాజిటివ్గా ఆలోచనలు వస్తుంటాయి. అయినా నా వీడియో చూసి మోస్ట్లీ నాకు ఎవరు నెగిటివ్గా పెట్టరు. మా వ్యూవర్స్ అంతా పాజిటివ్గానే పెడతారు, బట్ ఎవరో ఒకరు ఉంటారు కదా. ఓకేనా? ఇదండి. ఓకేనా? థ్యాంక్ యూ. బాయ్ మా. గాడ్ బ్లెస్ యూ.